ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులకి హబ్‌గా మారింది. అయితే సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ చాలామంది మిల్లర్లు ఎగవేయడం జరిగింది. దీనిలో పీడీ యాక్ట్ సైతం కొంతమంది మీద పెట్టి కేసులేస్తున్నారు. అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ప్రెజెంట్ కార్పొరేటర్, బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ సింగ్ మనతో ఉన్నారు. రవీందర్ సింగ్ గారు, ఏంటి అసలు మీరు ఒక చైర్మన్గా చేశారు సివిల్ సప్లైస్కి సంబంధించి, ఒక అవగాహన ఉన్నది. మీరు కూడా మిల్లుల పంటి తిరిగినరు, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు గతంలో. ఏంటి అసలు చాలా ఎగవేత కారణమైంది సీఎంఆర్. అప్పుడు ఎగవేసినప్పుడు ఈ అధికారులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఏం చేసిండ్రు? ఇప్పుడు ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రెండు విషయాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, అంటే సమైక్యాంధ్ర రాష్ట్రంలో 1400 మిల్లులే ఉండే తెలంగాణలో. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 3,600, అంటే ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్న సంఖ్య, కానీ 3,600 రైస్ మిల్స్ అయినా, అంటే ఒక ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలి. రాష్ట్రంలోనే బియ్యం ఎక్కడ మన ఉత్పత్తి అవుతుంది అంటే ఇక్కడనే పండిస్తారు పంటలను అనే ఒక మెసేజ్ను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పంపిన చరిత్ర కేసీఆర్ గారు. కస్టమ్ మిల్ రైస్లో కేసీఆర్ గారు ఏం చేశారంటే, నమ్మకం మీద తెలంగాణ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలని రైస్ మిల్లర్లకు ఓన్లీ వైట్ పేపర్ మీదనే సంతకాలు తీసుకొని వాళ్ళందరికీ కస్టమ్ రైస్ మిల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏంటంటే, వాళ్ళు మనకు సప్లై చేయాలి, ఇవ్వాలి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ఒక 5% రైస్ మిల్లర్స్, 2% రైస్ మిల్లర్స్ ఎగొడుతుంటారు. వాళ్ళ కోసం కూడా ఆర్ఆర్ చట్టం కింద చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది అంటే, ఎన్నడూ కూడా మీరు ఈ రోజు వరకు కూడా చూడండి, సివిల్ సప్లై చైర్మన్ అసలు ఉన్నాడా? లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజంగా చెప్పాలంటే సివిల్ సప్లై మీద అవగాహన ఉందా? దయచేసి ఆయన చెప్పాలి. ఎందుకంటే సివిల్ సప్లై అనేది రైతులతోటే, ఎన్నికలలో రైతులే ఇంపార్టెంట్ ఉంటారు. ఆ రైతులను గురించి పట్టించుకోలే. మొన్న మనం చూస్తున్నాం, మనం వాళ్ళ దగ్గర ప్యాడీ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది అయింది. 4 కిలోలు, 5 కిలోలు, 3 కిలోలు ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం జరిగింది. ఇదే బియ్యాన్ని వేరే దేశాలకు అమ్ముతామంటే ఇదే ప్రతిపక్షం అప్పుడు అమ్మద్దు, పంపద్దు అన్నారు. కానీ ఈరోజు బియ్యం ఎక్కడ పోతున్నాయండి? ఫిలిప్స్కి పోతున్నాయి. ప్రపంచ దేశాలలో మీరు మార్కెట్ చేసుకుంటుండ్రు. ఇక్కడ మాత్రం రైతులకు జీరో, అక్కడ మాత్రం మీరు కమిషన్ల కొద్ది డబ్బు సంపాదిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాస్తవానికి ఏమాత్రం దీనిపై అవగాహన లేదు. రైతులపై ఏం చేస్తే బాగుంటుంది? సీఎంఆర్కి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వలేదు, ఇవ్వని మిల్లుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం బెటరు? ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది? ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, కేసులు వేశారు, అయినా కానీ మా బాధలు మాకున్నాయని రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తుంది. రైస్ మిల్లలో మనం పేపర్లో చూసినా పీడీ యాక్ట్ పెడుతుండ్రు. కానీ పీడీ యాక్ట్ పెట్టినా కానీ, రైస్ మిల్లర్ మీద కేసు పెట్టినా కానీ, అంటే అవి పైసలు అధికారులు తీసుకునే కమిషన్గానే కేసులు పెడుతుండ్రు. ఇది నిజం, విచిత్రం. ఇది కేసులు ఎందుకు పెట్టారు అంటే, నువ్వు ఎగగొట్టనట్టుగా డబ్బులు అట్టకేను కేసు ఏంటంటే డబ్బులు అంతే కదా, వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. చెప్తానండి. అదే మొత్తం రైస్ మిల్ ఒకటి కనుక మంచిది ఉంటే ఒక 10 కోట్ల రూపాయలు అవుతుంది. వాడు 30 కోట్లు బాగున్నాడు అనుకోండి, మీరు 6 పెట్టండి, 10 కోట్లు వస్తాయి. తర్వాత జైలుకు పంపితే ఆ రికవరీ కింద అవే 10 కోట్లు, అంటే ఒక 20 కోట్ల రూపాయలు మనకు నష్టమే జరుగుతుంది కదా, ఆయనకు లాభమే జరుగుతుంది కదా. కాబట్టి ఇది పద్ధతి కాదు, వసూలు చేయడమే పద్ధతి. ఏ రకంగా అయితే బాగుంటుంది? కేసులు పెట్టడం అనేది పూర్తి స్థాయిలో ఇది ఫలితం వస్తుందనేది నేను అనుకోను. రికవరీ చేయాలి, వాళ్ళని పట్టాలి, రికవరీ చేయాలి. వాళ్ళకి ఎంత ఇచ్చిన మనం ఏది రోజు దాని మీద వాచింగ్ చేయాలి. ఈరోజు మనం ఆయనకు ఒక 100 క్వింటల్ల ప్యాడ్ ఇచ్చినాం అనుకోండి, మనం రైస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే మన బాకీ ఉన్నాడో ఆయనకు కూడా ఇస్తే పెరుగుతూనే పోతుంది కదా. మరి ఎట్లు ఇచ్చిండ్రు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. మరి మీరు చేస్తున్నది ఏంది? ఇప్పుడు కమిషన్ కోసమే కదా. సో ఇవన్నీ అరికట్టవలసిన బాధ్యత ఉంది. సో దీనిపై
సివిల్ సప్లైలో ఇంకా ఇంకా గొప్పతనం ఏంటంటే వీళ్ళది ఉత్తమ్ కుమార్ రెడ్డిది సివిల్ సప్లై అనేది ఫారినర్స్ తోటి జరుగుతుంది. అంటే ఫారిన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి దీంట్లో అపాయింట్ ఇస్తారు. అందులో ఉన్న వాళ్ళు మాత్రం ఎన్నడూ అపాయింట్మెంట్ ఇయ్యరు, ప్రమోషన్స్ ఇయ్యరు. ఇది నిజంగా చెప్తున్నా నేను. ఆ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఇయ్యరు. ఏం చేస్తారంటే హౌసింగ్కెళ్ళో ఇంకోళ్ళకెళ్ళో ఎండీలను గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే అదే సిస్టమ్ని ఫాలో అయితే కాదు. ప్రమోషన్స్ సివిల్ సప్లై అనేది చైర్మన్ బాధ్యత డిఎంల వరకు మానిటరింగ్ వరకు ఉంటుంది. డిఎస్ఓలది మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చూడాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చైర్మన్ లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు చూడాలి, ఆయన ఎదుట అవుతలేదు. ఫైల్ తెప్పించుకోవాలి, ఒకసారి చూడాలి, ఫైల్ అని చూడడు. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా చూడండి. ఈ ప్రభుత్వానికి రైస్ మిల్లులకి మధ్య ఉన్న సమన్వయం కొరవడిందంటారా ఇప్పుడు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రైస్ మిల్లర్స్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళతోటి అనుకూలంగానే పనిచేస్తుంది. ఏ జరిగినా కానీ ప్రభుత్వం కనుసన్నలను జరుగుతుంది. ఇది మాత్రం నగ్న సత్యం. ఇదంతా ఎగవేతలో భాగంగానే కేసులు 100%. ఇప్పుడు మాకు అప్పుడు పీడీ యాక్ట్ పెట్టరాపోతుంటున్నా పెట్టినామా? రికవరీ చేయాలనే ఆలోచన ఉండాలి. ప్రజల పైసలు, ఇది రైతుల పైసలు, మన రక్త చెమటంతో జమైన పైసలు కాబట్టి వీటిని దుర్వినియోగం కావద్దు. వసూలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. ఏదో రకంగా వసూలు చేయను. సో ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ. సో మొత్తం మీద ఈ మిల్లర్లకి ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తున్నారు. ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చి రికవరీ చేయట్లేదని పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? దీని మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పి రవీందర్ సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.